ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నవీన్ సార్ నమస్తే. నమస్తే సార్, చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని చాలా రోజుల తర్వాత చూడడం. అయితే మీకు ఇప్పుడున్న రియల్ సిచ్యువేషన్ తెలియడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలుగా మీడియాలో సెర్చ్ ఇంజిన్లో కీబోర్డ్స్ అని చెప్పి ఒక వర్క్, అదొక ప్రాసెస్. ఆ కీబోర్డ్ కొడితే ఎవరి గురించి ఎక్కువ సెర్చ్ చేస్తున్నాం అనుకుంటాం. లాస్ట్ 48 అవర్స్ నుంచి వడ్డే నవీన్ ఈ కీబోర్డ్ ఎంత వైరల్ అవుతుందంటే, ఎంత ట్రెండింగ్లో ఉంటుందంటే, సో ఏజ్ గ్రూప్తో సహా తీస్తే, స్టాట్స్ తీస్తే లేడీస్, చిల్డ్రన్స్ అండ్ జంజీలు కూడా మీ గురించి తెలుసుకోవడానికి, ఇప్పుడు ఈ సినిమా త్రిమూర్తుల సినిమా గురించి తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది మీ మీద తెలుగు ప్రేక్షకులకి, తెలుగు ప్రజలకి ఉన్న లవ్. 10 ఏళ్ల గ్యాప్ తర్వాత కూడా ఇంతమంది ఇంత ప్రేమ చూపిస్తున్నప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? ఐఎమ్ అబ్సల్యూట్లీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి నన్ను అలైవ్గా ఉంచింది తెలుగు ఆడియన్స్, నా ఫ్యాన్స్ అండ్ ఎవ్రీబడి. ఎప్పుడు ఏ షోలో అయినా సరే వడ్డే నవీన్ గారు ఎక్కడ, ఆయన ఎందుకు తీసుకురావట్లేదనో, లేకపోతే ఆయన ఏంటి ఎందుకు మీరు అవాయిడ్ చేస్తున్నారనో, అట్లా పాపం వాళ్ళు అవాయిడ్ చేయలేదు, బట్ వాళ్ళ యాంగ్జైటీ కొద్దీ నన్ను గుర్తు చేస్తూ కొన్ని సినిమాలలో లైక్ మ్యాడ్లో కళ్యాణ్ గారు, ఆయన ఇంకో రకంగా గుర్తు చేస్తూ ఇట్లా నన్ను అలైవ్గా ఉంచిన, సినిమాలు చేయకపోయినా అలైవ్గా ఉంచినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ ఐ రియలీ లవ్ దెమ్. ఈవెన్ మా మీడియా విషయానికి వచ్చాను కానీ, ఐడ్రీమ్ మీడియా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ తెలుగు స్టేట్స్లో. మాకు ఏదన్నా ఒక మంచి ఇంటర్వ్యూ పోస్ట్ చేసినప్పుడు కింద నవీన్ గారిని ఎందుకు చేయట్లేదు, నవీన్ గారిని ఎందుకు తీసుకురావట్లేదు, మాకు చాలా, మాకే కాదు సార్, తెలుగు మీడియాలో ఉన్న బిగ్గెస్ట్ మీడియా హౌస్ అన్నిటికి కూడా ఇది ఒకనొక టైంకి మాకు ఎలా అయిపోయిందంటే ప్రెజర్ అయిపోయింది. సో ఫైనల్లీ ఆ డే వచ్చింది. సార్, నేను నేరుగా సినిమా విషయానికి వస్తున్నాను. త్రిమూర్తుల విషయానికి వస్తే, యాక్చువల్గా నేను చాలా ఇంటర్వ్యూ చూశాను, ఎక్కడ ఈ ప్రశ్న రాలేదు. త్రిమూర్తులు సినిమాలో ఉన్న కాన్ఫ్లిక్ట్ పాయింట్ మీ ఇంటి కథ, అంటే క్యారెక్టర్ పరంగా మీ ఇంటి కథ, లేదంటే సమాజంలో ఉన్న ఒక స్ట్రగులింగ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్, ఏం చెప్పబోతున్నారు త్రిమూర్తులు? సమాజంలో ఉన్న స్ట్రగుల్కే, బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మై ఫాదర్. ఓకే. సో అలాంటి ఒక డిఫరెంట్ పాయింట్. సార్, సో ఇది ఎక్కువ ఎట్లా ఉంటుందంటే, ఒక పోలీస్ కోర్ట్ రూమ్ డ్రామా, ఒక కేస్, ఈ పరంగా ఉంటుంది. అండ్ కోర్ట్ రూమ్ డ్రామా అన్నారు కాబట్టి చెప్తున్నాను, తెలుగులో కోర్ట్ రూమ్ డ్రామాలు చాలా తక్కువ వస్తాయి. వచ్చిన ప్రతిసారి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అప్పుడు చెట్టు కింద ప్లేటర్ కానీ, మొన్న రీసెంట్ గా కోర్టు మూవీ కానీ, సో చాలా రేరు జనాన్ని పట్టుకున్నారు మీరు. అండ్ సార్, యాక్చువల్గా మీరు ఇండస్ట్రీలోకి ఈ 10 సంవత్సరాల గ్యాప్ తీసుకున్న తర్వాత మిమ్మల్ని నవీన్ నువ్వు రావాలి, నీకు ఒక ఫ్యాన్ బేస్ ఉంది, సో ఎందుకు ఆగుతున్నావు అని మిమ్మల్ని చాలా బలంగా అడిగిన ఒక స్టార్ హీరో ఉన్నారు. సో నేనే పేరు చెప్పేస్తాను, చిరంజీవి గారు. మిమ్మల్ని చాలా సార్లు అడిగారు. సో ఒక్కసారి ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్, ఎలా అడిగారు, ఏం అడిగారు ఆయన? అంటే అట్లా అడగలేదు కానీ, ఆయనకి పాపం ఎట్లా అంటే, నన్ను ఎప్పుడూ ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేస్తారు. ఎఫెక్షన్ ఎందుకో తెలియదు, ఆయన మీద నాకు ఎఫెక్షన్, ఆయనకి నా మీద ఎఫెక్షన్ ఉంటుంది. సో ఆయన పాపం మనసులో ఉండదు ఎందుకు చేయట్లేదు ఏంటి, సో అప్పుడప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తారు కానీ, బట్ నాట్ ఆల్వేస్. ఆయన అట్లా కూడా ఇబ్బంది పెట్టరు. అది. అండ్ మీ డైరెక్టర్ తేజ సార్, కళ్యాణ్ తేజ, అతను పూరి జగన్నాథ్ గారి దగ్గర అసిస్టెంట్గా కొన్ని సంవత్సరాలు చేశారు. అండ్ మోర్ ఓవర్ అతను నేషనల్ అవార్డు విన్నర్ షార్ట్ ఫిల్మ్స్ మీనా అని చెప్పేసి. సో అలాంటి ఒక కొత్త డైరెక్టర్, సో అలాంటి వ్యక్తిని పిక్ చేసుకోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఇంత కంబ్యాక్, చాలా పెద్ద కంబ్యాక్, చాలా క్రూషియల్ పీరియడ్ మీ లైఫ్. అలాంటి ఒక ఫేజ్ లో అలాంటి ఒక కొత్త డైరెక్టర్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? కమల్ తేజ్ ఏంటంటే, ఫస్ట్ ఈ క్యారెక్టర్ నచ్చింది, అది నరేట్ చేసినప్పుడు. కమల్ డైరెక్టర్ అండ్ రైటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఆ క్యారెక్టర్ని ప్రజెంట్ చేసిన విధానం, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు టైటిల్ దాన్ని జస్టిఫై చేసిన విధానం చాలా బాగా నచ్చింది ఈ కథలో. అండ్ ఒకసారి ఇది ఎట్లాంటిది ట్రై చేద్దాం అన్న తర్వాత 1 year నాతో ట్రావెల్ చేసి, కొత్త డైరెక్టర్, ఎందుకంటే ఆ 1 year ట్రావెల్లో, 1 year ఇస్ అ లాంగ్ టైం కదా, ఆల్మోస్ట్ రెగ్యులర్గా కలిసి ఉంటాం. అతను ఏం చేయగలడు, అతని స్క్రీన్ ప్లే ఏంటి, స్క్రీన్ ప్లే ఎట్లా మార్చాడు ఇంకా బెటర్మెంట్ చేయటానికి, ఆ క్యారెక్టర్స్ని ఎట్లా పర్ఫార్మెన్స్ చేసి చూపించాడు, ఇవన్నీ చూసుంటాం కదా. సో దాంతో కాన్ఫిడెన్స్ వచ్చింది.
అండ్ మీరు చాలా ఇంటర్వ్యూలో ఇప్పుడు చెప్పింది ఏంటంటే నేను గ్యాప్ తీసుకునే ఫేజ్ రావడానికి కారణం ఏంటంటే నాకు నచ్చిన నాకు కావాల్సిన క్యారెక్టర్స్ రాకపోవడము, సో ఆ సినిమాలు రాకపోవడం అని చెప్పారు. బట్ ఇక్కడ నా డౌట్ ఏంటంటే వడ్డే నవీన్ గారు డే 1 నుంచి కూడా సినిమా అంతా నా మీద నడవాలి, సినిమాలో నేనే కనిపించాలి అన్న పర్సన్ కాదు. ఉదాహరణకి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పెళ్లి బ్లాక్ బస్టర్ మూవీ క్లైమాక్స్లో సుజాత గారు పృథ్వీరాజ్ గారికి విషయం పెట్టి ఆ మండపంకి వచ్చి అట్ట అక్షింతలు వేయంగానే అట్ట నవ్వుతా తను పడిపోతారు. ఆ మీద ఒక బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ ప్లే అయ్యి ఎండ్ కార్డు కూడా ఆమె క్యారెక్టర్ మీదే పడుతుంది. సో ఒక సినిమా క్లైమాక్స్ మొత్తాన్ని సుజాత గారికి ఇచ్చేసారు ఆ వయసులో, మీ సెకండ్ మూవీ. సో అలాంటి ఒక నవీన్ గారికి ఆ డేర్ ఉంది మీకు ఫస్ట్ నుంచి కూడా. అలాంటి నవీన్ గారికి ఆ సినిమాలో ఏ లోపం కనిపించి గ్యాప్ తీసుకున్నారు అనేది అర్థం కాల నాకు. అంటే ఇప్పుడు పెళ్ళి ఎగ్జాంపుల్ నా హిట్ అయిన సినిమాలు ఎగ్జాంపుల్ చెప్తే, పెళ్లిలో క్యారెక్టర్ సెంట్రల్ పాయింట్ సుజాత గారు ఆ కొడుకుది, అది మెయిన్ క్రక్స్. ఆ సినిమా ఆడుతుందంటే దాని మూలాన అది నచ్చితే ఆడుతుంది, లేకపోతే ఆడదు. సరే, దాని మూలాన మనకు పేరు రావచ్చు, నేను కూడా యాడ్ అవ్వచ్చు, అది వేరే విషయం. ఫస్ట్ సినిమా ఈజ్ ఇంపార్టెంట్, దెన్ క్యారెక్టర్. సో నేను అప్పుడు ఫ్రెష్ కాబట్టి నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, అంతంత పర్ఫామ్ చేయగలను కూడా నాకు కొంత ఎక్స్ప్లోర్ అయితేనే కదా తెలిసేది. సో అట్లా ఉండేది. దెన్ తర్వాత మన సిచ్చుడు, స్నేహితులు, ఇవన్నీ కొంచెం నార్మల్ క్యారెక్టర్స్ లాగా వచ్చింది. ఈ చేస్తూ ఉండగా చాలా బాగుంది వచ్చింది. అక్కడ మళ్ళీ క్యారెక్టరైజేషన్ మీద ఇంపార్టెన్స్తో అది చేయటం, అట్లా 1 by 1 ఇవాల్వ్ అవటం అయింది. అగైన్ నా ఊపిరి వచ్చేటప్పటికి మొత్తం ఈ క్యారెక్టర్దే ఉంటుంది, బట్ ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ క్యారెక్టర్. సో అట్లా ఎన్నుకోవటం జరిగింది. సో అంటే అలాంటి ఒక ప్రయాణం తర్వాత లాస్ట్కి వచ్చేలేకే మీ మనసుకు నచ్చలేదా? ఇప్పుడు ఈ క్యారెక్టర్లు చెప్పాను కదా, ఇట్లాంటి క్యారెక్టర్లు మళ్ళీ ఇంకా రా, మళ్ళీ హీరోగా వస్తున్నాయి, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చినాయి ఇన్ బిట్వీన్. బట్ వాటిల్లో నాకు పర్ఫామ్ చేయడానికి కానీ యాంగ్జైటీ అండ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలి. బట్ సినిమాని వదలడం అంత ఈజీయా సార్? అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జీవితంలో అన్నీ ఉన్న ఒక కుర్రాడు, ఈవెన్ బీటెక్ చదివేటప్పుడు కూడా ఒక సొంత కారు వేసుకొని సొంత కారులో తిరిగే ఒక కుర్రాడు, యాక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత ఒక బిల్డింగ్లో టాప్లో ఒక రూమ్ మొత్తం తనకి డ్యాన్స్కి, యాక్టింగ్కి కేటాయించేసుకున్న ఒక కుర్రాడు, సినిమాని అమితంగా ప్రేమించే రెయిన్బోలు ప్రాక్టీస్ చేసిన ఒక కుర్రాడు, 10-12 ఏళ్ళ కెరియర్ గ్రాఫ్లో 30కి పైగా సినిమాలు చేసిన ఒక కుర్రాడు, సినిమాని వదిలేయడం అంత ఈజీయా? చాలా కష్టం, చాలా కష్టం. కానీ ఎంత కష్టమైనా నాకేమనిపించిందంటే, ఒకటి నాకు ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వకపోవటం, ఇది అలాంటి సబ్జెక్ట్స్ రాకపోవటం. ఇంకోటి, ఎన్నిసార్లని ఆడియన్స్ని డిసప్పాయింట్ చేస్తాం. మన ప్రేక్షకులు ఉన్నారు, తెలుగు ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఉన్నారు. ఉట్టి ఫ్యాన్స్ అనే కాదు, సినిమా చూసే ఎవళ్ళైనా సరే అందరూ హీరోలు ఫ్యాన్స్ కూడా చూస్తారు సినిమా అనేది, అదేమి నా ఫ్యాన్సే చూస్తారని లేదు. బట్ ఎన్నిసార్లు డిసప్పాయింట్ చేస్తాం, వాళ్ళు ఎన్నిసార్లు థియేటర్కి పంపించి ఇది బోర్ కొడుతున్నాడు అని ఎన్నిసార్లు అనిపించుకుంటాం అనేది ఒక ఫ్యాక్టర్. అట్లాగే ప్యారలల్గా ప్రొడ్యూసర్స్కి డబ్బులు పోతాయి. ఎవరైనా డబ్బులు పోతే అది కష్టమే వాళ్ళకి, అది కొంచెం పెద్దది. సో ఈ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇట్లా ఎందుకు చేయటం, నేను మళ్ళీ చేస్తే అట్లీస్ట్ నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి, లేదా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండాలి, డైరెక్టర్, ప్రొడ్యూసర్కి. అట్లా కూడా ఛాన్సులు ట్రై చేసాం. సరే, నేను చెప్పేవాడిని చేయటం అవసరమా, ఇదేమో వర్కౌట్ అవుతుందా లేదా అని. లేదు, మాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే, మీ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మీ కాన్ఫిడెన్స్ మేబీ మీది కూడా అవ్వచ్చు కదా అని అట్లా కొంత ట్రావెల్ చేయడం జరిగింది. దెన్ ఒక పాయింట్లో ఇంక ఇది ఇట్లా వర్కౌట్ అవ్వదని చెప్పేసి కంప్లీట్గా కష్టమైనా కూడా దిస్ ఈజ్ రిక్వైర్డ్ అనిపించింది.